అంటే వచ్చేసింది. నిజమే కదా? సరే, అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఈ స్త్రీ రోదే అనే స్త్రీ. ఎవరు? రోదే అనే స్త్రీ. అయితే ఇక్కడ 12వ అధ్యాయం మొత్తం చదువుతూ ఉంటే ఇక్కడ పేతురు సేవకుడు అనమాట. 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమును తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉంచి అతని కావలినుటకు 4 చతుష్టాయులను, అంటే చతుష్టాయులు అంటే కింద ఫుట్నోట్లో ఉంటుంది, 14 మందిని అంట. ఎంతమంది? 14 మందిని అతని దగ్గర కాపలా ఉంచారు. ఈ పేతురు గారు ఎవరు అంటే దేవుని సేవకుడు. ఒకప్పుడు యేసుప్రభు వారి శిష్యుడు. యేసుప్రభు వారి శిష్యుడు ఈ పేతురు యేసుప్రభు వారి కోసం బ్రతుకుతూ ఆయన చనిపోయాడని అందరికీ ప్రకటిస్తూ రక్షణ సువార్తను ప్రకటిస్తూ తిరుగుతున్న బిడ్డ, అనేక సంఘాలను కట్టుతున్న పేతురు అనమాట. ఈ పేతురు గారికి శ్రమ వచ్చేసిందండి. ఈ శ్రమ వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడున్న హేరోదు పేతురు గారిని చెరసాల్లో వేయించాడు. ఎందుకు చెరసాల్లో వేయించాడు అంటే ఈయనేమి దొంగతనం చేయలేదు, నరహత్యలు చేయలేదు, ఎదుటి వారిని కొట్టలేదు, తిట్టలేదు, ఏమి చేయలేదు, కానీ చెరసాల్లో వేయించారు. ఎందుకంటే క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనేసి. అంటే దేవుని సంఘ కాపరి సంఘం కోసం, దేవుని కోసం ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు. అతనికి ఏమొచ్చింది? శ్రమలు వచ్చాయి. ఏమైంది? చెరసాల్లో వేయించారు. అప్పుడు ఏం జరిగింది అంటే మరి చెరసాల్లో ఉన్న పేతురు కోసం సంఘమంతా కూడా ఆసక్తితో ప్రార్థించింది. ఏం చేసిందో చూడండి. సంఘమంతా కూడా ఎలా ప్రార్థించింది అంటే పేతురు చెరసాల్లో ఉంచబడిన 5వ వచనం, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుందంట. ఎలా ఉంది? అత్యాసక్తితో దేవునికి ప్రార్థిస్తుంది. ఎవరు చెరసాల్లో ఉన్నారు? సంఘ కాపరి, అంటే దేవుని సేవకుడు చెరసాల్లో ఉన్నాడు, శ్రమలు పడుతూ ఉన్నాడు. శ్రమలు పడుతున్నప్పుడు ఎలా ఉందంటే సంఘం ఎలా ఉంది? ఆసక్తితో ప్రార్థిస్తూ ఉంది. ఎవరి కోసం? కాపరి కోసం. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయి? చెల్లా చెదరైపోతాయి. కాబట్టి తన కాపరి కోసం సంఘమంతా ఎలా ప్రార్థించింది అంటే ఆసక్తితో ప్రార్థించింది. ఆసక్తితో ప్రార్థించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే అదే 12వ వచనంలో చూస్తే ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అని మారు పేరు గల యోహానును తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులు ప్రార్థన చేయించి ఉండిరి. అతడు తలుపు వాకిన తట్టుచ్చి ఉండగా రోదే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఇక్కడ ఎవరెవరు ఉన్నారండి? స్త్రీలు ఉన్నారు. ఎవరున్నారు? స్త్రీలు కూడా ఉన్నారు. స్త్రీలు ప్రార్థిస్తే దేవుడు స్త్రీలనే కాదు, ఎవరిని ప్రార్థించినా కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎలా ప్రార్థించాలంటే పట్టుదల కలిగి ప్రార్థించాలి, ఆసక్తి కలిగి ప్రార్థించాలి, విశ్వాసం కలిగి ప్రార్థించాలి. విశ్వాసం అని ప్రార్థించేటప్పుడు మనలో ఎలా ఉండాలంటే విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసం కలిగి ప్రార్థించాలి. హన్నా ప్రార్థించింది కదా సమూయేలు కోసం. తను పడిన దుఃఖం నిమిత్తమై ప్రార్థించింది. దేవుడు నాకు ఇవ్వాల్సిందే, నువ్వు నాకు ఇస్తేనే నేను ఒప్పుకోను అనేసి గోజాడింది. కడుపులో ఉన్న బాధనంతా ప్రభు ముందు కుమ్మరించింది. ప్రభు ముందు కుమ్మరించడం మాత్రమే కాదు, ఆమె జయమును పొందుకుంది. సేవకుని చేత వాగ్దానం పొందుకుంది. సమూయేలుని అనుగ్రహించబడింది. ఆ గొప్ప న్యాయాధిపతి అయిన ప్రవక్త అయిన సమూయేలుని మరలా దేవునికే ఇచ్చేసింది. హన్న ఎలా ప్రార్థించిందండి? ఆసక్తి కలిగి ప్రార్థించింది. ఆసక్తి అనేది మనలో ఉండాలి, విశ్వాసం అనేది మనలో ఉండాలి, నమ్మకం అనేది మనలో ఉండాలి. దేని గురించి అలా ప్రార్థించేటప్పుడు ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి, పట్టుదల కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి మనం ప్రార్థించాలి. తను తగ్గించుకొని ప్రార్థించాలి. పట్టుదల. యాకోబు ప్రార్థించాడు కదా, నువ్వు నాకు ఇస్తే కానీ నేను విడిచిపెట్టనయ్యా అనేసి యాకోబు ప్రార్థించాడు. యాకోబు ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర ఫలాన్ని పొందుకున్నాడు. అలాగే ఈ సంఘము కూడా ఆసక్తితో ప్రార్థించింది, విశ్వాసము కలిగి ప్రార్థించింది, నమ్మకము కలిగి ప్రార్థించింది,
దేవునికి కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉంటే, ఏ తండ్రి కూడా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే తట్టుకోలేడు. నిజమే కదా, మన పిల్లలు బాధపడుతుంటే తట్టుకోగలుగుతామా? లేదు కదా. అలాగే దేవుడు కూడా మనల కన్నా మన తండ్రి కూడా మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తే ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. అంతకు మించి పరలోకపు తండ్రి అస్సలు తట్టుకోలేడు. అయితే ఇక్కడ సంఘము ఆసక్తితో ప్రార్థించింది, కన్నీటితో ప్రార్థించింది. అయితే మరి ఇంత ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకోకుండా ఊరుకుంటాడా? మన ప్రార్థన ఆయనే ఆలకిస్తాడు. అయితే దేవుడు మన ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థనను ఆలకించినప్పుడు పేదరిని విడుదల చేయించడానికి దూతని పంపించాడు. పేదరి చుట్టూ ఎంతమంది ఉన్నారు? అప్పటికి 14 మంది ఉన్నారు. ఒక్క వ్యక్తిని ఆయన ఏమన్నా బందిపోటు దొంగ అయితే కాదు కదా, ఆయన నరహంతుడైతే కాదు కదా, ఇతను పారిపోతాడు అనుకోవడానికి. కానీ ఆయన కోసం 14 మంది సైనికులను కాపలా ఉంచారన్నమాట. అక్కడైతే ఈ పేతురు గారు ప్రార్థనను, పేతురు అయితే చక్కగా పనుకున్నాడు, ప్రశాంతంగా పనుకున్నాడు. ఆ చెరసాల్లో వేయించినా కానీ సంఘము మాత్రము ఆ పేతురు కోసం ప్రార్థిస్తూనే ఉంది. పేతురు కోసం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు. అందుకే తన దూతను పంపించి, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేరు ప్రక్కన పెట్టి పేతురును పక్కకు తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కొనమెనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రమును పైన వేసుకొని నా వెంబడికి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. ఏం జరిగింది ఇక్కడ అంటే, దూత వచ్చేసి సంఘము ప్రార్థించింది. వారిలో కూడా ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు. వారి ప్రార్థన ఎవరు అంగీకరించాడు? దేవుడే అంగీకరించాడు. దేవుడు అంగీకరించి తన యొక్క దగ్గర ఉన్న దూతల్ని పంపించి పేతురుని విడుదల చేయించాడు. విడుదల చేయించిన సంగతి పేతురుకు కూడా తెలియదంట. పేతురుని తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టినప్పుడు కూడా పేతురుకు తెలియలా. ఎప్పుడైతే 11వ వచనంలో చూస్తే పేతురుకు తెలియవచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు దూతల చేతిలో నుండి ఈదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించినాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. అప్పుడు తెలిసింది, తన చేతులకున్న సంఖ్యలు తీసివేసిన సంగతి తనకు తెలియలేదు, కాళ్ళకున్న సంఖ్యలు తీసేసారని తనకు తెలియలేదు. దూత వచ్చి లేపింది, నడుముకు కట్టుకొని చెప్పులు వేసుకో అని చెప్తుంది. కానీ ఇదంతా కళ అనుకున్నాడు. పేతురే నమ్మలేదు తను విడుదల చేయించనని. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది అంటే సంఘం యొక్క ప్రార్థన ద్వారా జరిగింది. పేతురుకే తెలియలేదు నేను లెగిసి వస్తానని, ఆ చెరసాల నుంచి బయటకు వస్తానని పేతురే నమ్మలేదు. కానీ సంఘం అయితే నమ్మి ప్రార్థించింది, ఆసక్తి కలిగి ప్రార్థించింది, విశ్వాసంతో ప్రార్థించింది. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేయాలంట? దేవునికి ప్రార్థించాలంట, విసుగక ప్రార్థించాలంట. లోకసువార్త 18:1 ఉంటుంది. అలాగే దేవుని కార్యాలు నమ్మే స్త్రీలుగా మనం ఉండాలి. సామెతలు 28:30 ఉంటుంది. అయితే ఈ పేతురు వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం కదా, పేతురు వచ్చినప్పుడు ఆ సంఘం అంతా కూడా నమ్మలేదు, ప్రార్థిస్తూ ఉంది కానీ నమ్మలేదు. కానీ ఒక స్త్రీ నమ్మింది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? రోదే అనే స్త్రీనే నమ్మింది. 13వ వచనం చూస్తే, అతడు తలుపు తట్టుచి ఉండగా రోదే యొక్క చిన్నది ఆలకించుటకు వచ్చాను. ఎవరు వచ్చారంటే రోదే అనే స్త్రీ ఇక్కడికి ఆలకించడానికి వచ్చింది. గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి? కాపరి స్వరాన్ని వింటాయి. కాపరి స్వరం గొర్రెలు మాత్రమే వింటాయి, గొర్రెలు మాత్రమే గ్రహిస్తాయి. అయితే ఈ చిన్నది మాత్రం పేతురు యొక్క స్వరాన్ని గ్రహించింది. పేతురు యొక్క స్వరాన్ని విన్న స్త్రీగా గ్రహించి తలుపు వాకిలి దగ్గరకు వచ్చేసి వింటుంది. తర్వాత తనతో ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. ఇక్కడ చూస్తూ ఉంటే తనతో ప్రార్థన చేస్తున్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. అప్పటికి వాళ్ళు నమ్మలేదు. తీరా పేతురు లోపలికి వచ్చాక నమ్మింది. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, ప్రార్థించేటప్పుడు విసుగగా ప్రార్థించాలి. అది ఎవరి కోసమైనను కానీ నమ్మకముగా ప్రార్థించాలి, విశ్వాసం కలిగి ప్రార్థించాలి, పట్టుదల కలిగి ప్రార్థించాలి.
అత్యాసక్తి కలిగి ప్రార్థించాలి. నా ప్రార్థన ప్రతి విషయంలో ఎదుటి వారికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అసలు మనమే ప్రార్థన చేసుకోకపోతే ఎలాగా? దేవునితో మాట్లాడమే కదా ప్రార్థన అంటే. రోజు నేను సండే స్కూల్ పిల్లలకు చెప్తూ ఉంటాను, సండే స్కూల్లో ప్రతి పిల్లలకి చెప్తూ ఉంటాను, రోజు దేవునితో మాట్లాడాలి. ఉదయం సాయంత్రం మాట్లాడాలి, ఎప్పుడు కుదిరితే అప్పుడు మాట్లాడాలి. మాట్లాడాలంటే ఏంటంటే వెంటనే చెప్తారు, దేవునితో ప్రార్థించడం, దేవునితో మాట్లాడడం అని చెప్తూ ఉంటారు. మరి మనకి ఇంత ఆయుష్ని ఇచ్చాడు, ఇంత ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మన కష్టపడి పని చేసుకోవడానికి ఇంత సౌకర్యాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇవి లేని వాళ్ళు ఎంతోమంది మంచాన పట్టి ఉన్నారు, ఎంతోమంది హాస్పిటల్స్లో ఉంటున్నారు. అయినప్పటికీ దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. మరి దేవుడితో మాట్లాడలేకపోవడం ఏంటి? మనం దేవుడితో ప్రతి దినము మాట్లాడాలి, ఆయనతో ప్రతి దినము గడపాలి. 24 గంటలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నప్పుడు ఆయన కనీసం ఒక 2 గంటలైనా కేటాయించలేమా? ఏదో హడావుడి ప్రార్థన కాదు. దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తితో నువ్వు గౌరవించే ఒక వ్యక్తి నీ ముందు మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు మాట్లాడతావు. అలాంటి అంతకన్నా గొప్పవాడు మన దేవుడు. దేవునితో మాట్లాడేటప్పుడు మనం ఆసక్తి కలిగి ప్రార్థించాలి. ఎదుటి మన దేవునికి గౌరవించి మాట్లాడాలి. హడావుడిగా ఏదో చదివేసి పాఠం చదివేసి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవునికి నమ్మకంగా ప్రార్థించాలి, విశ్వాసం కలిగి ప్రార్థించాలి. ఈ రోజే అనే స్త్రీ మాత్రం, ఈ చిన్నది మాత్రం కాపరి స్వరాన్ని విన్నది. మనమైతే మన కాపరి స్వరం మాత్రమే కాదు, కానీ దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు మన కొరకు త్వరలో రాబోచున్నాడు. మనమైతే ఈ సంఘముగా ఉన్నాం, వధువుగా ఉన్నాం, వరుడు ప్రభువుగా వస్తున్నాడు. ఆయనతో పాటు వధువు సంఘంగా మధ్యాకాశం వివాహంలో సిద్ధపడాలంటే మన ఆత్మీయ జీవితం సరిచేసుకొని ప్రభుకి ఇష్టమైన జీవితం జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.